హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు నేను వెలోమాక్స్ వాళ్ళ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను పర్చేస్ చేసే ముందు యూట్యూబ్లో బోలెడన్ని వీడియోస్ చూసినాను ఒక వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకోవడానికి కోసం. సో ప్రోట్రానిక్స్ వాళ్ళవి అన్ని 1000 బిలో ఉండేవైతే బాగుంటుంది అని చెప్పి చాలా సర్చ్ చేసినాను. కానీ వాటిల్లో రివ్యూస్ చూసినట్లయితే ఒక 1 మంత్ 2 మంత్స్కే పోయినాయి అనేసి, నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వటం లేదనేసి, మళ్ళీ నేను ఇంకొకటి పర్చేస్ చేసినానని చెప్పి రివ్యూస్ సరిగా లేవు. బట్ ఈ వెలోమాక్స్ వాళ్ళది ప్రైస్ 2000 అలా రేంజ్లో ఉంది. సో నేను పర్చేస్ చేసినప్పుడు తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూస్ కోసము యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసినాను. ఎక్కువగా నాకేం రివ్యూస్ కానీ వాటి గురించి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ గురించి కానీ ఏవీ లేవు. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని గురించి నేను ఒక ఆనెస్ట్ రివ్యూ ఇస్తే మిగతా వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ డబ్బులు అమౌంట్ స్పెండ్ చేయలేని వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలను. సో ఇది పర్చేస్ చేసి కూడా నేను 6 మంత్స్ అవుతుంది. ఏది నేను వెంటనే రివ్యూ ఇవ్వటం లేదు. ఒక 1 ఇయర్ లేదా మినిమం 3 మంత్స్, 7 మంత్స్, 6 మంత్స్ అట్లా నేను యూస్ చేసి తర్వాత దాని గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. సో ఇది మీకు ఈ రివ్యూ ఇవ్వడం కోసమని ఈ బాక్స్ని కూడా నేను ఎత్తిపెట్టున్నాను. యూజ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ నేనేమి దాన్ని మొబైల్కి కనెక్ట్ చేయలేదు. మొబైల్కి కనెక్ట్ చేస్తే మాత్రం మిగతా చాలా 1000లో 2000లో ఏదో గ్రేగరో ఏదో అండి వైర్లెస్ మైక్రోఫోన్, నాకు పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. దాని రివ్యూస్ చూస్తున్నాను. మినిమం దీనికి అయ్యే కాస్టే దానికి అవుతుంది. రివ్యూస్ ఏమో ఎక్కువగా ఉన్నాయి, కానీ ఆ ప్రోడక్ట్ ఒక 2 మంత్స్ 6 మంత్స్కి అంతా మళ్ళీ చెడిపోయినట్లు రివ్యూస్లో పెట్టున్నారు. సో ఇది నేను యూస్ చేస్తూ 6 మంత్స్ అవుతుంది. దీనివల్ల నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సూపర్గా ఉంది. ఎలాగ దీన్ని నేను నాయిస్ క్యాన్సిలేషన్ బాగుందని చెప్తున్నానంటే, మాకు ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. టీవీ ఇప్పుడు మీరు విన్నట్లయితే టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది. బికాజ్ నేను దీన్ని కనెక్ట్ చేయలేదు. నేను వీడియో తీసేటప్పుడు టీవీ పక్కనే నిల్చొని ఒక ఆడియో రికార్డ్ చేసినాను. టీవీ సౌండ్ ఒక 12-13 ఆ సౌండ్ పెట్టి కూడా నేను పక్కనే నిల్చొని నేను మాట్లాడుతున్నాను. నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. బట్ వీడియోలో ఒక్క చిన్న సౌండ్ కూడా వినిపించలేదు. సో నేను అప్పుడే ఫిక్స్ అయినా దిస్ ఇస్ ద బెస్ట్, దీని గురించి రివ్యూ ఇవ్వాలనేసి. సో ఈ బాక్స్ గురించి వచ్చినట్లయితే, ఈ ప్రోడక్ట్ గురించి వచ్చినట్లయితే, ఈ బాక్స్లో సో ఇలాంటి కేస్ ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బాక్స్లో కేబుల్స్ ఇచ్చినారు. ఓకే, ఈ 3 కేబుల్స్ ఇచ్చినారు. నేను వీటిని ఎక్కువ యూజ్ చేయడం లేదు కాబట్టి అలానే పెట్టినాను. సో మొబైల్కి ఇది డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి వీటిని నేను ఎక్కువ యూజ్ చేయడం లేదు. ఛార్జింగ్కి కూడా మన మొబైల్స్కి ఉండే సి టైప్ ఛార్జర్ని కనెక్ట్ చేసేసి ఛార్జ్ చేసుకుంటున్నాను. సో వీటిని నేను ఎక్కువ యూజ్ చేయడం లేదు. సో అందుకని వీటిని అలానే పెట్టున్నాను. సో USB A టైప్ టు C టైప్ 2 ఇచ్చినారు. అండ్ ఇది యాపిల్ ఫోన్ ఉంటుంది కదండి, యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇది యాపిల్ ఫోన్కి ఇక్కడ కనెక్ట్ చేసుకొని, ఇక్కడ దీనిది ఈ సైడ్ C టైప్ దాన్ని ఈ బాక్స్లో ఏమేమి ఉందో చూస్తాం. ఫస్ట్ ఒక రిసీవర్ ఉంది, 2 ట్రాన్స్మిటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. సో ఇంతకు ముందు నేను తీసి ఇటు పక్క ఉన్న రిసీవర్ని నేను యూస్ చేసినాను. యూస్ చేయడం వల్ల ఎటుపక్క మీకు ఛార్జింగ్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ బ్లింక్ అవుతూ చూపిస్తుంది, చూసినారా? సో ఇవి 2 ట్రాన్స్మిటర్స్, అంటే 2 పెట్టుకొని మనం మాట్లాడచ్చు. అండ్ ఇది 1 రిసీవర్. సో ఏ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, C టైప్ ఉంది, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా C టైప్ కాబట్టి డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లింక్స్ వస్తూ ఉంటాయి, 2 బ్లూ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, సో ఇక్కడ చూసారా బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కనెక్ట్ చేసి ఈ మైక్ని బయటికి తీస్తామో ఆటోమేటిక్గా బ్లింకింగ్ ఆగిపోయి బ్లూ లైట్లోనే వెలుగుతుంది.
అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మ్యూట్ సింబల్. ఇక్కడున్న స్విచ్ ద్వారా, బటన్ ద్వారా మనం దాన్ని మ్యూట్ చేయాలంటే మ్యూట్ చేయొచ్చు, లేదా నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఛార్జింగ్ అవుతుంది అంటే, ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది కదా, మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇలా రెడ్ సింబల్, రెడ్ లైట్ ఆన్ అయి ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయిందంటే అది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైడ్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి. సో ఇక్కడున్న బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. సో అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అనేసి చూపిస్తుంది. సో ఇదే అండి ఈ ప్రోడక్ట్ గురించి. ఇంకా ఈ కేస్ పైన చూసినట్లయితే బ్లర్గా కనిపిస్తుంది కదా మీకు. వన్ క్లిక్తో నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చని, రివర్బరేషన్ మోడ్ అనేసి, తర్వాత మ్యాగ్నెటిక్ సక్షన్ డిజైన్, దీని గురించి కూడా చెప్పాలి. హై డెఫినేషన్ సౌండ్ క్వాలిటీ కూడా ఇస్తుంది. మనం మాట్లాడిన వాయిస్లో ఎటువంటి బ్రేకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఇది మ్యాగ్నెట్ అన్నారు కదండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాగ్నెట్ ఇది తీసేసుకోవచ్చు. షర్ట్కి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మీకు అసలు ఈ క్లిప్ కూడా కనిపించదు. సో వెరీ రీసెంట్గా బైక్ రైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నాయిస్ రిడక్షన్ కావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు బెస్ట్ అంటే ఒక 7,000 8,000 లేనిదే. బట్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది ఫస్ట్గా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా అనిపించింది. వెరీ ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. సో మీకు కూడా కావాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు దీనికి సంబంధించిన లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ లింక్ని ప్రెస్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెలోమాక్స్ వాళ్ళ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి. థ్యాంక్ యూ.